నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీదే, మరి నువ్వెందుకు చెల్లించినావు? నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీదే. ఒక 2 కోట్లు 5 కోట్లు వాళ్ళతో ఇప్పి, ఇప్పుడు ఎట్లాగో ప్రభుత్వం 1 కోటి ప్రకటించింది కదా, ఇంకో 2-3 కోట్లు వాళ్ళతో ప్రకటించరు మీరు. వాళ్ళకు ₹1 తగలొద్దు, వాళ్ళకి దెబ్బ తగలొద్దు, ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా పర్లేదు. అనకాపల్లి స్టేజ్లో ప్రమాదం ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు ₹1 చొప్పున నష్టపరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల చొప్పున సాయం. విచారణకు హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక అనంతరం చర్య. హై లెవెల్ కమిటీ అట, ఏ లెవెల్ ఉండదు, ఉట్టిదే. ఇది లో లెవెల్ కమిటీ కాదు, ఇంకా లో లెవెల్ కమిటీ కూడా కాదు. ఈ హై లెవెల్ కమిటీతో ఏమైంది? మీరే ఒకవైపు మీ ఉప ముఖ్యమంత్రి చెప్తుండు సేఫ్టీ ఆడిట్ చేద్దామంటే మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వద్దు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడతారు, భయపడతారు, మన ప్రభుత్వానికి ఇబ్బంది అయింది అని చెప్పారట. ఇక నువ్వు వేసే హై లెవెల్ కమిటీ కూడా అదే ఉంటుంది. ఆ హై లెవెల్ కమిటీకి కూడా అదే చెప్తారు మీరు. పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది కలగొద్దు, వాళ్ళని ఇరుకుని పెట్టొద్దు, వాళ్ళని భయపెట్టొద్దు, మామా అనిపించండి అని చెప్తారు తప్ప నీ హై లెవెల్ కమిటీలతోనే అయ్యేది లేదు, పోయేది లేదు. అది అందరికీ తెలిసిందే.